లేవు. కానీ మనం ఏం చేయాలి, ఇంకా అందరినీ కలుపుకోవాలి అన్నట్టు అన్ని జిల్లాలలో మనం సభలు నిర్వహించాలి. ఇప్పుడు ప్రభుత్వానికి కూడా ఎలక్షన్ సమయం కూడా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు 2 ఎమ్మెల్సీలు రాబోతా ఉన్నాయి. రేపు నవంబర్లో మహబూబ్ నగర్లో ఒక ఎమ్మెల్సీ ఉంది, మార్చిలో నల్లగొండ ఎమ్మెల్సీ సభ ఉంది. ఇందులో దాదాపు అందరు గ్రాడ్యుయేట్లు వచ్చి ఉంటాయి. నాకు తెలిసి మన ఉద్యోగస్తులే సుమారుగా ఇటు కానీ అటు 30,000 ఇటు 30,000 పైచిలకు ఓట్లు మన అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉన్నాయి. ఇవాళ 30,000 అట్లంటే ఇవాళ 2 ఎమ్మెల్సీలు అందులో కూర్చోబెట్టే సత్తా కూడా ఈరోజు మన రాష్ట్ర జేఏసీ నాయకులకు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన కుటుంబాల కోసం ఈ జీతాలు సరిపోవట్లేదు. కాబట్టి మన రాబోయే ఎలక్షన్ల లోపే మేము ఇవాళ ప్రభుత్వాన్ని 3 సంవత్సరాల వేదిక ద్వారా మేము ప్రభుత్వానికి ఒక అల్టిమేట్ కూడా జారీ చేస్తా ఉన్నాం. మీకు సెప్టెంబర్ 30 వరకు కనుక మీరు ఎట్టి పరిస్థితుల ఏజెన్సీలను రద్దు చేయాల్సిందే అని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మీరు సంతోషం, మీరు కమిటీ వేయడం మాకు సంతోషం, ఇవాళ 1వ తారీఖు జీతాలు ఇవ్వడం సంతోషమే, మాకు 30 లక్షల ఇన్సూరెన్స్ చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. కానీ రాష్ట్రంలో 4,800 ఏజెన్సీలు ఉంటే 4,300 ఏజెన్సీలు ఇవాళ ఈపీఎఫ్ ఈఎస్ఐ కట్టకుండా కొన్ని కోట్ల రూపాయలు ఇవాళ వాళ్ళ చెవులోకి పోయినాయి. ఇది బరాబరిగా మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇవాళ మొట్టమొదటిగా అన్యాయమైంది మాత్రం మన రాష్ట్ర అవుట్సోర్సింగ్ చేసిన ఉద్యోగస్తులను ఇవాళ. ఎందుకంటే మనకు సరైనటువంటి వేదిక లేక మనకు అన్యాయం జరిగింది, మనకు సరైనటువంటి మార్గదర్శకం లేక అన్యాయం జరిగింది. ఇలా రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎటువంటి అన్యాయాలు జరగకుండా మనం స్టెప్ బై స్టెప్ ఇవాళ 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని చాలా సమావేశాలు నిర్వహించినాం. కాబట్టి రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలంటే సెప్టెంబర్ 30 లోపు ప్రభుత్వం ఈ 4,800 ఏజెన్సీలను కనుక రద్దు చేయకపోతే 5 లక్షల మంది అక్టోబర్ లో దాడి చేయడానికి మేము ప్రభుత్వం సిద్ధంగా, మీ అంతా ఉద్యోగస్తులు సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాం. మేము ఖచ్చితంగా చెప్పినాం. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తామని చెప్పినాం. అన్ని రాజకీయ పార్టీ నాయకుల్ని, మేధావులందరినీ మేము కలిసి ఏకం చేసుకుంటామని చెప్పినాం. ఇవాళ చిన్న వార్తాపత్రికని ఇవాళ మీడియా అన్ని పత్రికలకు వచ్చే విధంగా కూడా ఇవాళ చేయగలిగినాం మనం. కాబట్టి ఐక్యమత్యంగా ఉండేది సాధ్యమైందని చెప్పి నేను మీ అందరికి తెలియజేసుకుంటా ఉన్నా. ఒక చిన్న కథ చెప్పి నేను ఈ సమావేశాన్ని ముగిద్దాం అనుకుంటున్నాను. ఇవాళ ఒక తండ్రి 4 కొడుకులు ఉన్నారు. ఒక కట్టెలది ఇచ్చి మనకు విరసమని చెప్తే అందరూ నేను బలవంతుడు అని చెప్పి ఒక్కొక్కరు మొత్తం విరవాలని ప్రయత్నం చేస్తారు. కానీ 4 కొడుకు వల్ల కూడా ఎవరి వల్ల కాలేదు విరవటం. అప్పుడు తండ్రి చాలా అనుభవించుడు ఆలోచన చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క పుల్ల విరవమంటే చాలా సింపుల్గా విరచడం జరిగింది. ఒక్కొక్క పుల్ల విరిసేసింది ఇవాళ. అయితే ఇందులో ఒక చిన్న నీతి కూడా ఉంది. నేనేమంటున్నా అంటే మనందరం కనుక ఐకమత్యంగా ఉంటే మనల్ని ఎవరు విరవలేరు, మన ఉద్యోగాలు పోవు, ఉద్యోగ భద్రత వస్తుంది. కానీ మనందరం విడివిడిగా ఉంటే ఇలా పుల్ల తిరిగినట్టే మన బతుకులు కూడా తిరుగుతాయి. ఇలా తెచ్చుకున్న తెలంగాణలో 12 సంవత్సరాలు అదే జరిగింది, గతంలో కూడా అదే జరిగింది. ఇలా మనకు ఇలా వద్దు, మాకు తెలంగాణ మాకు వద్దు, మా ఆంధ్రప్రదేశ్ కావాలని కలుపుకున్నటువంటి పక్క రాష్ట్రంలో కానీ, ఇలా ఉత్తరప్రదేశ్లో కానీ, పంజాబ్ రాష్ట్రంలో కానీ ఇలా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు చాలా చోట్ల ఏజెన్సీలను తీసేసి కార్పొరేషన్ ద్వారా 1వ తారీఖు జీతాలు ఇస్తూ ఇలా కొన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తూ కొంతమంది రెగ్యులర్ చేసుకుంటే ఇవాళ మేము ఇంకా 1వ తారీఖు తెచ్చుకున్న తెలంగాణలో 1వ తారీఖు జీతాల కోసమే ఇవాళ ఇంకా కష్టపడి ఉన్నాం మనం. కాబట్టి ఇవాళ 1వ తారీఖు జీతాలు వచ్చినాయి, చాలా సంతోషం. కాబట్టి ఇక ఒక్క అడుగేద్దాం మనం సెప్టెంబర్ 30 వరకు ఇవాళ ప్రభుత్వానికి. ఎందుకంటే ప్రభుత్వం కమిటీకి 45 రోజుల సమయం ఇచ్చింది. ఇలా ఆగస్టుతో మనకు కమిటీకి ఇచ్చిన సమయం అయిపోద్ది. సెప్టెంబర్ లోపు ప్రభుత్వం ఖచ్చితంగా పునరాలోచన చేసుకోవాలని మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇందిరా పార్క్ వేదిక ద్వారా అక్టోబర్లో ముందుగా రిలే నిరాహార దీక్షలు మొదలు పెడతాం. ఇలా నాకు చాలా మంది మిత్రులు ఫోన్ చేసి అన్న ఎప్పుడు అమర నిరాహార దీక్ష ఇస్తాం, మేము రాష్ట్ర వ్యాప్తంగా ఒక 15-20 మంది సిద్ధంగా ఉన్నాం, మేము అమర నిరాహార దీక్ష చేద్దామని రాష్ట్ర వ్యాప్తంగా మన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. నాడు తెలంగాణ కోసం చేసినామన్నా మేము తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి అనుకున్నాం, కానీ మా బతుకులు బాగాలేదు. కానీ మరి ఇప్పుడు మా కోసం, మా కుటుంబాల కోసం ఇలా అమర నిరాహార దీక్ష చేస్తానికి మేము సిద్ధంగా ఉన్నామన్నారు. కాబట్టి ప్రభుత్వం ఇవాళ ఢిల్లీ తరాలో జరిగినటువంటి ఉద్యమాన్ని చూస్తే ఏ విధంగా జరిగిందో ఖచ్చితంగా తిరగబడతాం. ఇవాళ తిరగబడి అక్టోబర్లో ప్రభుత్వం కనుక ఏజెన్సీలను తీసి నేరుగా జీతాలు కనుక చెల్లించకపోతే ఖచ్చితంగా ఇందిరా పార్క్ వేదికగా ఇలా చర్చన చెప్పినట్టు నేను నా ఉద్యోగానికి ఖచ్చితంగా రాజీనామా చేసైనా ఎన్ని రోజులైనా కూడా నేను ఆ ఇందిరా పార్క్ దగ్గరనే కూర్చుంటా. ఇలా అమర నిరాహార దీక్ష వచ్చినట్టు మా మిత్రులను కలుపుకొనే ఈ ఉద్యమ పంతాన్ని మేము మొదలు పెడతామని చెప్పి కూడా మేము ప్రభుత్వానికి ఖచ్చితంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే
ఇలా ఇందాక మన రాజేంద్రన్ అన్నట్టు ఇలా మున్సిపల్ ఉద్యోగస్తులకు ఏం జరిగిందంటే జీవో నెంబర్ 14 ప్రకారం, జీవో నెంబర్ 60 ప్రకారం మొదటి కేటగిరీకి 15,600, రెండో కేటగిరీకి 19,500, మూడో కేటగిరీ 22,100 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది అక్కడ. అయితే ఇక్కడ ఏం జరిగింది, మున్సిపాలిటీ ఉద్యోగస్తులకు గత గవర్నమెంట్ మనకు ఎక్కువ చేస్తుందని చెప్పి జీవో నెంబర్ వాళ్ళకి ఒక సపరేట్ తీసుకొని జీవో నెంబర్ 40 తీసుకొని ఒక అదనంగా 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇలా వాళ్ళు అనేక 2014 జీవో నెంబర్ 14 నుంచి కూడా జీతాలు తీసుకొని వస్తుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అక్కడ ఉన్నటువంటి శ్రీదేవి గారు ఇది చట్టవిరుద్ధం అని చెప్పి జీవో నెంబర్ 60 ఇలా రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్లలో జీవో నెంబర్ 60 ప్రకారం జీతాలు తీసుకుంటే మా మున్సిపల్ కార్మికులు మేము వర్తింపజేయమని చెప్పి 1195, 1090 తీసుకొచ్చి వాళ్ళ ఇలా జీతాలు తీసుకొచ్చే పరిస్థితి తగ్గించే పరిస్థితి తీసుకొచ్చింది 16,600 రూపాయలు. ఒక్కసారి మున్సిపల్ ఉద్యోగస్తులందరం కనుక మున్సిపల్ ఆఫీసర్ ముట్టడి చేస్తే ఆ ఉద్యోగం రాజీనామా చేయాలా లేదా మనకు తగ్గిన జీతాలు వెంటనే సవరిస్తూ జీవో చేయాలా. ఆనాడు 2025లో ఇదే సేమ్ జీవో తీసుకొస్తే ఆ రోజు శ్రీదేవి ఐఏఎస్ ఆఫీసర్ మేడం ఉంటే మనందరం కలిసి సుమారుగా 300 మందిని నేను మున్సిపల్ ఉద్యోగస్తులు తీసుకొని శ్రీదేవి మేడం కాదు దివ్య మేడం దగ్గరికి మేము 300 మంది ఉద్యోగస్తులను తీసుకొని పోతే మా అందరు 300 మందిని కూర్చోబెట్టి 1 గంటలో తగ్గించిన జీతాలను సవరిస్తూ జీవో రిలీజ్ చేసింది. ఆ రోజు 1 గంటలో శ్రీదేవి మేడం దివ్య మేడం గారు. అందుకే ఖచ్చితంగా మున్సిపల్ ఉద్యోగస్తులకు నేను తెలియజేసుకుంటున్నా, 132 పైచులకు మున్సిపాలిటీలు ఉన్నాయి, 10 కార్పొరేషన్ పైచులకు ఉన్నాయి. మీరందరూ కనుక ఒకటే రోజు కేటాయిస్తే అదే రోజు సాయంత్రం జీవో వచ్చే విధంగా మీ అందరం మేము మన స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరం కూడా అక్కడే కూర్చొని మీకు తగ్గిన జీతాలు ఎట్టి పరిస్థితి తగ్గకుండా రాష్ట్రం చేసి ఆ బాధ్యత తీసుకుంటుందని కూడా మీకు తెలియజేసుకుంటాను నేనన్నా. అలాగే ఇక చివరిగా మరి ఈరోజు రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా ఆగస్టు 15కి జనవరి 6కి మరి రెగ్యులర్ ఎంప్లాయీలకు అవార్డులు ఇస్తూ ఉన్నారు. ఇది కూడా మనల్ని సమాజంలో ఉద్యోగంలో మనల్ని తక్కువ చేసి చూపటమే. దయచేసి ప్రభుత్వం ఇది కూడా ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించాలని మేము తెలియజేసుకుంటా ఉన్నాం. రాబోయే ఆగస్టు 15, జనవరి 6 కూడా ఉత్తమ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు కూడా ఖచ్చితంగా గుర్తించి మా ఉద్యోగస్తులు కూడా అవార్డు కూడా మేము ప్రశంస పత్రాలు కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు అనేక సందర్భాల్లో ప్రభుత్వాలు రాష్ట్ర స్థాయిలో నేషనల్ స్థాయిలో ఇలా అవార్డు తీసుకుంటున్నాయంటే ఒకే ఒక వెన్నుముక కారణం మన అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు పనిచేస్తున్న అన్ని ఒకే ఒక ముఖ్య కారణం. నేను ఒక్కసారి ప్రభుత్వం చిన్న చెప్తున్నా, 5 లక్షల మంది మేము మమ్మల్ని తీసేయండి లేదా 4,800 ఏజెన్సీలన్నా తీసేయమని చెప్పి మేము ప్రభుత్వానికి ఒక్క డిమాండ్ చేస్తూ ఈ విషయాన్ని నేను అందరికీ కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా ఏజెన్సీలను రద్దు చేయాలి. ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనాన్ని అక్టోబర్ 2వ తారీఖు మన గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించుకుందామని ఈ సభ ద్వారా మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఓకే, థ్యాంక్ యూ అన్న. మీ యొక్క ఆధ్వర్యంలో ఇప్పుడే మెచ్చుకుంటున్నటువంటి ఈ యొక్క జేఏసీ అవుట్సోర్సింగ్ జేఏసీ ఇంకా మహావృక్షమై అది ఈ ప్రభుత్వమే కాదు వచ్చే ప్రభుత్వాలని కూడా శ్వాసించే స్థాయికి వెళ్ళిపోతుందని కోరుకుంటూ ఇప్పుడు మరొక ముఖ్య అతిథి కాదు మనలో ఒక భాగస్వామి అని అనుకోవాలి. అతిథి అని మనం పిలవద్దు అన్నాను, పృథ్వీరాజ్ అన్నాను. ఎందుకంటే వెన్నటి నేనున్నా మీకు అనేటువంటి ధైర్యాన్ని ఇచ్చేటువంటి పృథ్వీరాజ్ అన్న తమ యొక్క సందేశాన్ని అనేక సార్లు విన్నా కానీ ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఏం ప్రైవేట్ పాయింట్ ఏందో కానీ హాల్కి ఎంటర్ అవుతుండే నా ఫైల్ అంతా తీసేసిండు మా శేఖర్ రెడ్డి అన్న. ఎందుకో చెప్తాది కానీ హాల్ ఎంటర్ అవుతుంటేనే చెప్పిండు మేము పర్మనెంట్ గురించి మా డిమాండ్లు కావు అని చెప్పని ఏదో డిమాండ్ చదివినట్టు అనిపించింది. అది ఎంటర్ అవుతుంటే పర్మనెంట్ కాదు అని. సరే నేను ఆ విషయానికి ఇమ్మీడియట్గా వస్తా. కానీ పులి లక్ష్మణ పుల్లే తయారు చేస్తున్న అనిపిస్తుంది నాకు మీ అందరికి చూస్తుంటాం. ఒక కొటేషన్ చెప్పాలన్నది నాకు కానీ అది ఇవాళ చెప్పా.
గుర్తుపెట్టుకొని ఇంకా మీరు ఎక్కువ మంది ఉన్న రోజు చెప్తా, అద్భుతమైన కొటేషన్ చెప్తాను మీకు. అరే ఏంది ఏ మీరు పులులే, కానీ ఇంకా ఎక్కువ మంది ఉన్నప్పుడు చెప్పాలని నాకు అనిపించింది. ఓకే నేను చెప్తా బరాబర్ చెప్తా. అదే ఇప్పుడు 5 లక్షల పులులు తయారు చేసింది చెప్తా పడి చెప్పేస్తా పడరు. When there is a war fight between an army which is army of lions led by a dog and an army of dogs led by a lion, ఎవరు గెలుస్తారు? డాగ్స్ కాదు. ఆర్మీ ఆఫ్ డాగ్స్ లెడ్ బై ఎ లయన్, అదే లయన్స్ ఆర్మీ లెడ్ బై ఎ డాగ్ ను గెలుస్తుంది. లయన్ లీడర్షిప్ ఉన్నది కాబట్టి కుక్కల సైన్యం సింహాల సైన్యం మీద గెలుస్తుంది. కానీ ఇక్కడ మా పులి లక్ష్మణ an army of 5 lakh లయన్స్ తయారు చేస్తున్నాడు. డాగ్స్ కాదు మీరంతా. సో మీరు లయన్స్ తయారు కాండి. లయన్ ఒక్కడు బయటికి వచ్చిండు, కొంతమంది లయన్స్ తయారు చేసిన మీరందరూ నాకు లయన్స్ లో కనబడతారు. అందుకే మిమ్మల్ని అందరు అనాలనే ఉద్దేశంతో పెద్ద సవాలు చెప్తా అన్న. ఆంతర్యం గుర్తు పెట్టుకోండి, అంతే నేను చెప్పే ఆంతర్యం గుర్తు పెట్టుకోండి. చాలా మంది వాళ్ళ సమస్యలు కావచ్చు అన్ని ఎట్లా పురుడు పోస్తున్నది. లక్ష్మణ ఒక చిన్న విన్నపం, మీరు శ్రీధర్ భాయ్ మీ సంఘం అంతా నెక్స్ట్ నాకు ఆ పేరు ఏంటిది, అది ఆలియాలో చనిపోయినటువంటి పేరు మిషన్ భగీరథ తెలుసా ఎవరికన్నా? ఏం పేరు సరే అదే అతని పేరు దాని ప్రాంగణం అని పెడితే చాలా బాగుండేది అనిపించింది నాకు. తెలియాలి ఇదంతా. ఈ మూలం ఎక్కడి నుంచి మొదలైంది, తనకి ఆలోచన ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే తోటి కార్మికుల జీవితాలను తన జీవితాలతో కంపేర్ చేసుకొని ఇప్పుడు ఇలా మీ అందరినీ ఇక్కడ దాకా తీసుకొచ్చి మీరు ఒక 3వ వార్షికోత్సవం జరుపుతున్నటువంటి అంటే ఆ చావు ఏదైతే తనను చలించి గుండెని తలిగిందో అది ఆ పేరు ఉంటే బాగుంటుందేమో నాకు అనిపించింది. నెక్స్ట్ టైం నుంచి మా జడ్సన్ అన్న 3-4 ముక్కలలో మీ భక్తు చెప్పేసిండు. ఆడికి అంటేనే ఉన్నది కరెక్ట్, ఏం జరగాలో అదే చెప్పిందని చెప్పాను. చుట్టాలు ఇంటికి రావద్దు, పిల్లలకి ఏం కావద్దు, ఎవడ పెళ్లికి ఆడియొద్దు, అంతే కదా వాస్తవం. అది అదే ముఖ చిత్రం, ఇంకేం పడింది మీ భక్తులకు తొంగిసూ ఇంకా డీప్లో తొంగిసూ రావాల్సిన అవసరం లేదు. గది తెలిసి ఉంటే గది ఒక్కటి అర్థమైతే, ముఖ్యమంత్రికి అర్థమైతే, మంత్రులకు అర్థమయ్యేది ఉంటే మీ భక్తులు బాగుపడతాయి. అంటే అది ఒకటి కాదు. వీళ్ళకి ఎన్ని కష్టాలు పడుతుండ్రో ఏం కథనో తెలియదు. నౌకరు పోయినా మంచిదే కానీ మీ గురించి కొట్లాడుతున్నటువంటి స్ఫూర్తి చెప్తున్నాడు కదా, నచ్చింది బాగా. ఇక నాకు ఇప్పుడు మీ సభాధ్యక్షుడు శేఖర్ రెడ్డి గారి గురించి చెప్తా అంతనే. నేను అంటే శ్రమ దోపిడీ, ఎంత శ్రమకు పనికి తగ్గట్టు పైసలు ఇవ్వాలని చెప్తున్నారు. సుప్రీంకోర్టు చెప్పింది, కానూన్ ఉన్నది, అన్ని ఉన్నది. ఎవరు ఏ పనులలో ఉన్నారు అంటే నేను ప్రతిసారి నాకు ఇక్కడికి వచ్చినప్పుడు అలా ఈడ కూర్చున్నా కూడా మన డిమాండ్స్ అవుతే అందులో ఏది కూడా మిమ్మల్ని పర్మనెంట్గా నౌకరు పెట్టాలని మాత్రం లేదు. కానీ నాకు ఎందుకో ఆ అంశాన్ని ప్రతిసారి మీ మీటింగ్లోకి వచ్చినప్పుడు ప్రతిసారి చెప్తుంటా. మీరు రెగ్యులర్ వాళ్ళ కన్నా మీరు ఏం తక్కువ చేస్తున్నారా అని అడుగుతున్నాను నేను. సో నేను యూనివర్సిటీలో ఎంబీఏ ఉస్మానియాలో ఎంబీఏ చేసిన, ఉస్మానియాలో పిహెచ్డీ చేసిన. నేను చదువుతున్నప్పటి నుంచి అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు, డైలీ వేజెస్ లెక్క మా డిపార్ట్మెంట్లో ఎంబీఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. ఇగో ఇట్లనే ఇప్పుడు మీకు శేఖర్ రెడ్డి అని ఎట్లయితే పాలమూరు యూనివర్సిటీలో పనిచేస్తుండో అట్లా మా డిపార్ట్మెంట్ వీళ్ళందరినీ చూసినా ఊకే గోస్ అనిపించేది. రెగ్యులర్ రోడ్ టైం కన్నా ముందే గంట ముందే వెళ్ళిపోయేది. కానీ వీళ్ళు అంత అయిపోయి ఆఖరికి 9, 9:30, 10 గంటల వరకు కూడా ఈవినింగ్ క్లాసెస్ ఉంటే అది 8:30, 9 గంటలకు అయిపోయినా కానీ 1 గంట తర్వాత కూడా అక్కడనే ఉండిపోయేది. ఇవాళ తన క్వాలిఫికేషన్ ఏందని అడిగిన, ఎంఏ తెలుగు అని చెప్పిండు. ఒక చిన్న కథ ఏంటంటే వీళ్ళిద్దరు చూసి నాకు కథ చెప్పబోతుంది. ఇద్దరు కథలు చెప్పిందిగా. ఏనుగునట అంటే మన బలం మనకు తెలియదు. ఒక ఏనుగును చిన్నప్పుడు గొలుసుతో కట్టేసి ఉంటే అది అటు ఇటు అటు ఉంటే దానికి దెబ్బ తగిలి గుంజుతా ఉంటే రక్తాలు వెళ్ళి పుండైంది. అది భయంతో అట్లా ఆ గొలుసు ఇవి గుంజితే నాకు పుండైతుంది అనేది దిమాగ్లో పడిపోయింది. పెద్దగైనాక తాడుతో కట్టినా కానీ దీంతో నాకు నష్టమవుతుందో అని చెప్పి తాడుతో కట్టినా కానీ అట్టే పడుతుందట.
ఇప్పుడు మీ బలము మీ బలం ఏందో మీకు తెలుస్తలేదు. ఇప్పుడు మీరు 5 లక్షల మంది ఒకటైంది అనుకో, ఎక్కడ ఇప్పుడు శేఖర్ రెడ్డి అన్న ఉండాల్సింది ఉస్మానియా యూనివర్సిటీలో. నా దృష్టిలో ఇవాళ అధ్యాపకుల వేకెన్సీలు ఉన్నాయి. ఎంఏ ఇంగ్లీష్ చదివి ఇక్కడికి వచ్చి ఈ పని చేస్తుంది కదా, ఈ అవుట్ సోర్సింగ్ లా నాన్ టీచింగ్ స్టాఫ్ గా పనిచేస్తుంది కదా. నిజంగా అక్కడ ప్రొఫెసర్ అవుతుండే కావచ్చు, ఇప్పటికీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అవుతుండే కావచ్చు. నువ్వు వేకెన్సీస్ ఫిల్అప్ చేసేది ఉంటే గానౌకరి కాడికి ఎందుకు పోవాల్సి వచ్చింది? ఇగో ఇక్కడ నేను నా మనసు ఒప్పుతలేదు మీరు మాట్లాడినప్పుడు. అలా నాకు ఇది ఒక సంఘర్షణ. నాకు ఊకే అనిపిస్తూ ఉంటుంది, అందరు క్వాలిఫైడే ఉన్నారు కదా. ఇప్పుడు తను ఒక్కటి ఉదాహరణ, సభాధ్యక్షత వహిస్తున్నటువంటి ఒక శేఖర్ రెడ్డి గారికి ఒక్కటే ఉదాహరణ. ఇలా తన లోపల ఏం పాండిత్యం ఉన్నదో, ఏం సబ్జెక్ట్ ఉన్నదో తను మాట్లాడితే కానీ తెలియదు. కానీ దాని దిక్కు తొంగి చూడలేదు మనం. కింద ఒకటి జయశంకర్ గారి మీద లెక్చర్ జరుగుతుంది, మాకేమైనా గెరకలే. నిజం కూడా రిక్రూట్మెంట్ జరిగేది ఉంటే ఆడ ప్రొఫెసర్ ఏదైతే కింద లెక్చర్ ఇచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ వచ్చి అవుట్ సోర్సింగ్ ఎందుకు? తన తప్పేం లేదన్నా. తన చదువుకున్నాడు, యాడ చదువుకున్నాడు అంటే ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీ చదువుకున్నాడు అంటే డ్రీమ్ అన్న. ఏ బ్యాచ్ ఇది? 93లో పాస్ అవుట్ అయ్యిండు, అంతేనా? 93లో పాస్ అవుట్ అయ్యిండు. మామూలు విషయం కాదు. ఉస్మానియా యూనివర్సిటీ సీట్ వచ్చిందంటే చాలా మందికి తెలుసు కదా. ఒక డ్రీమ్ మనకు ఉస్మానియా యూనివర్సిటీ చదవాలంటే ఒక డ్రీమ్. ఇవాళ ఆ యూనివర్సిటీలో డిపార్ట్మెంట్లకు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లు కాంట్రాక్టే, డైలీ వేజెస్, రెగ్యులర్ అనేటో లేనే ఉండనే ఉన్నారు. 1267 పోస్టులు ఉస్మానియా యూనివర్సిటీలో టీచింగ్ స్టాఫ్ ఉంటే 1000 కన్నా పైన వేకెన్సీస్ ఉన్నాయి. వేకెన్సీస్ మిగతా కొంతమంది మా డిపార్ట్మెంట్లో 36-37 మంది ఉంటే 4-5 మిగిలిన రాకెట్ చదువు చెప్పేటోళ్ళు లేరు. ఇటు అవుట్ సోర్సింగ్ వల్ల దాంట్లో కూడా ఏమైపోయింది, ఇప్పుడు 4 చేయాల్సిన పని ఒకరితో 2 చెప్పించేస్తున్నారు కదా. దోపిడీ జరుగుతుందా లేదా? దోపిడీ జరుగుతుంది కదా. ఇది ఒక్కటే కాదు, అన్ని మింగలేదా. ఇప్పుడు నేను ఉదాహరణ తనది ఎందుకు తీసుకున్నా అంటే, తన ఎక్కడికి వెళ్ళి వచ్చిన మూలం ఎక్కడికి వెళ్ళి, మీ సభాధ్యక్షుడు మూలం ఎక్కడికి నాకు తెలియదు. ఎంతమంది తెలుసు మీకు తన ఎంఏ ఇంగ్లీషు ఉస్మానియా యూనివర్సిటీ అయితే ఎంతమంది తెలుసో నాకే తెలియలేదు, తెలుసా? మరి దేంట్లో తక్కువ ఇక్కడ నాన్ రిజర్వేషన్ కోటాలో ఉస్మానియా యూనివర్సిటీలో అది తెలుగు డిపార్ట్మెంట్లో సీట్ వచ్చుండేది మామూలు విషయం కాదు. 93లో గురించి చెప్తున్నాను నేను. తెలుగు డిపార్ట్మెంట్ జడ్సన్ అని కూడా బాగా తెలుసు. ఎంబీఏ డిపార్ట్మెంట్ మోస్ట్ సార్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఇది. మరి ఆడి కనుక వచ్చినాక ఎక్కడ ఇప్పుడు అదే పాలమూరు యూనివర్సిటీలో తన పర్మనెంట్ ఎంప్లాయీ అవ్వచ్చు కదా. తన చేస్తున్న దాంట్లో 8 మంది, కేవలం 8 మంది రెగ్యులర్ నాన్ టీచింగ్ ఉన్నారు. 344 మంది అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు. ఇది దోపిడీ కాదా? దోపిడే కదా. టీచింగ్ వాళ్ళు కూడా టీచింగ్లో కూడా అట్లనే ఉన్నారు. అందులోనే అధ్యాపకుడు కావాల్సినటువంటి వాడు తన ఇంట్లోకి వచ్చి కూర్చొని ఆఖరికి ఎట్లయిపోయిందంటే, పెద్దగా ఏనుగో కదా ఎట్లా మాట్లాడుతుందో అట్లా అంటే మానసికంగా మనం అట్లా తయారైనామని చెప్పి చెప్తున్నాను. సో మీ దగ్గర అందరి దగ్గర చాలా మంది పీజీలు చేసినటువంటి వాళ్ళు మీరు చేయాల్సినటువంటి పని కన్నా చాలా తక్కువ పనిని అగౌరవిస్తలేదు. కానీ మీ చదువుకు తగ్గట్టుగా పని చేస్తలేరని మాత్రం చెప్పదలుచుకున్నాను. ఏ పని అగౌరవపరచదలుచుకోలేదు. వీటి గురించి, ఈ బాధల గురించి యాడ మాట్లాడో గడ మాట్లాడటం లేరు. ఇప్పుడు మా అన్న మురళీధరన్న మాకు చెప్పిండు, ఎవరైనా మనం మాట్లాడాలి. నేను కొంచెం అలాగే చెప్తుంది ఏంటంటే, ఏ గవర్నమెంట్ వచ్చినా కాదు, ఏ గవర్నమెంట్ వచ్చినా అది మన గవర్నమెంట్ అయి ఉండాలి, మనోడాల పోయి మాట్లాడటం అయి ఉండాలని చెప్పి ఇప్పుడు నేను వ్యక్తిగత క్రిటిసిజం గురించి కాదు నేను చెప్పేది. కోదండరామ్ సార్ వచ్చిండు, మాట్లాడిండు, మీరు మంచిది ఒకటి సాధించుకున్నారు అది ఇదని చెప్పి పోయిండు. జేఏసీ నడపడానికి ఈజీగా మనకు చాలా మంచిగా అనిపిస్తే సపోర్ట్లు కొడతాం సంబరానికి, కరెక్టే. ఇదే కోదండరామ్ సార్కు నేనేమంటున్నా అంటే, మీ దగ్గర బలం ఉన్నది కాబట్టే వీడికి వచ్చి మాట్లాడిండు. మీరు ఒక సంఘటిత వైద్యులు కాబట్టి మాట్లాడి, లేకపోతే మాట్లాడకపో. ఇది కూడా చెప్తున్నాను. ఏ ప్రభుత్వం అయితే అమరుల కుటుంబాలను 1200 మందిని, గత ప్రభుత్వము కేవలం 570 మందిని 60 మందిని ఐడెంటిఫై చేసింది. 1200 మంది చనిపోయినరు. చనిపోయిన కుటుంబాలను వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకు నౌకరిస్తాం, 10 లక్షల రూపాయలు ఇస్తామని వాళ్ళకు వచ్చినటువంటి ఒక జీవో 30 అని ఉంటుంది. దాని ప్రకారంగా మేము అమలు చేస్తాము, వెంటనే 100 రోజుల లోపల అని మేనిఫెస్టోలో పెట్టిండ్రు. దాని గురించి ఒక్క మాట మాట్లాడాడు కోదండరామ్ సార్, ఇప్పటిదాకా మాట్లాడలేదు. ఎందుకు వాళ్ళ దగ్గర బలం లేదు. ఆడ పులులు కాదు ఉన్నది, పాపం పులులు కాదు, మేకలు కూడా పాపం ఘోరమైన స్థితిలో ఉన్నటువంటి కుటుంబాలను. నేను మస్తు మంది కుటుంబాలను తీసుకుపోయాడు పెట్టా. నా ఎమ్మెల్సీ కన్నా ముందు
వీళ్ళను ఈ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీస్ దొంగలు ఎవరైతే ఉన్నారో నువ్వు నీ గవర్నమెంట్ లో నువ్వు రాగానే ఏజెన్సీస్ తీసేస్తానని నువ్వు మేనిఫెస్టోలో పెట్టినావు కదా, ముఖ్యమంత్రి గారు మీరు తీసినాకనే జాయిన్ అవుతా అని చెప్పి ఉండే మనకి అది పోరాటం అవసరం లేకుంటుండే. అంటే ఎటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారనేది కూడా చెప్పాలి, డైరెక్ట్ చెప్పాలి. చూడు, ఒక లెక్చరర్ కావాల్సిన ఆయనే డే అవుట్ సోర్సింగ్ ఉద్యోగం తీసుకొని వచ్చి 15,000కో 20,000కో తనకు ₹1,00,000 రావాల్సినటువంటి వ్యక్తిని గత ప్రభుత్వాలు అట్లా మోసం చేసిన ఇప్పుడు మళ్ళా 6 నెలలు 8 నెలల్లో ఎగ్జాములు పెట్టి ఆ యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ చేస్తే నాకు తెలిసి తన కూడా అధ్యాపకుడు అవుతారేమో, ఇప్పటికీ కూడా ఈ ఏజ్ లో కూడా అవుతారేమో. ఏమున్నది, మర్చిపోతారా ఏమన్నా? ఇట్లా మీ దాంట్లో ఎంతమంది ఉన్నారు? ఇవి మాట్లాడాలి. అగో వెంకకెళ్ళి మేము ఉన్నామని చెప్తాం. అగో షార్ట్ హ్యాండ్ అనేది మామూలు ఎక్స్పర్టైజ్ కాదు అది. ఇప్పుడు తన చేస్తున్నది ఎట్టి సాకినాడ చేసేది ₹1,00,000. ఇప్పుడు తనకు నీకు వచ్చేది ఎంతమ్మా? 20,000 ఎక్కడ ₹1,00,000 అంటే ₹80,000 తనకు రావచ్చు. అంటే గౌరవపూరితమైనటువంటి బతికేంత టాలెంట్ ఉన్న తర్వాత కూడా అదే పని చేయించుకుంటా కూడా వాళ్ళను ఒక సబ్స్టాండర్డ్ స్థాయిలో తీసుకుపోయి పెడుతున్నా చూసినావా ఈ ప్రభుత్వాలు. ఇవి పోవాలి. ఇవి పోయేటందుకే అక్కడ ఊకే మన దగ్గరకు వచ్చి మాట్లాడంగానే నేనే తొప్పుకున్నా. నాతో అస్సలుగా సుధరాం గారు నాతో కోదండరామ్ సార్కి ఏం పని చేయాలో పని చేస్తాడు. నేను వ్యక్తిగతంగా మళ్ళీ చెప్తాను, ఒక కోదండరామ్ అని ఎందుకు కోదండరామ్ సార్ అంటున్నాం అంటే తెలంగాణ ఉద్యమానికి జేఏసీగా నాయకత్వం వహించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన కన్నా ఇంకా ఎక్కువ ఎవరికి ఈ సమస్యలు తెలుస్తాయి. ఎందుకంటే ఆయన కూడా ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ కాబట్టి ఇలా శేఖర్ రెడ్డి అన్న సమస్య ఆయన కన్నా ఎక్కువ ఇంకెవరికి తెలుసు చెప్పండి. ఇది మాట్లాడాలి, నాయకత్వం కావాలి మనకు. నేను లాస్ట్ టైం కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎప్పటికి చెప్తా. మీ దాంట్లోకి వెళ్ళి మీ బాధలు తెలిసినోడు, మీ గాథలు తెలిసినోడు, మీ బతుకుల మీద అవగాహన ఉన్నాడు, మీ కుటుంబాల మీద ప్రేమ ఉన్నాడు, మీ కళ్ళలకెళ్ళి నీళ్ళు వస్తే నా కళ్ళలకెళ్ళి నీళ్ళు వస్తాయని గుండె రోధించినటువంటి వ్యక్తులను రేపు అసెంబ్లీలకు పార్లమెంట్కు పంపిద్దామని ఈ దోపిడీ జరగదు. వ్యక్తి చాకిరి విముక్తి కోసం కొట్లాడినటువంటి నేల తెలంగాణ అని చాలా గొప్పగా చెప్తా ఉన్నా కదా. ఇప్పటికీ అది ఎప్పుడు స్వతంత్రం రాక ముందు నుంచి మొదలైతే ఫార్మ్స్ చేంజ్ అయినాయి. అప్పుడు బుడవోసి పెట్టిరు కావచ్చు, దోతిలు మలిసి పెట్టి పని చేసిరు కావచ్చు. ఇప్పుడు జర ఇంత బట్టలు వేసుకొని చేస్తున్నాం కానీ చేసే పని మాత్రం వెట్టి చాకిరే. అప్పుడు గాడిద పని చేస్తున్నాం, ఇప్పుడు గాడిద పని చేస్తున్నాం అంతే. అప్పుడు చదువుకోకుండా గాడిద పని చేస్తున్నారు, ఇప్పుడు చదువుకొని గాడిద పని చేసే కాడికి వచ్చినాం. అది ఆ స్థాయిలో చదువుకున్న వాళ్ళని అట్లా పెడుతుంటే అవమానం అనిపిస్తుంది. వెట్టి సాకిరి విముక్తి కోసం మట్టి మనుషులు చేసిన యుద్ధం వీరుల గన్నమ్మ సూర్యుల గన్నమ్మ అని చెప్పుకుంటున్నాం కదా. మట్టి మనుషులు ఇప్పటికీ మట్టి మనుషులు. నేను ఒకటే మీ 5 లక్షల మందికి పంపిస్తున్నారు కదా, ఈ 5 లక్షల మందికి అందరికీ చెప్తున్నా, మెస్ 5 లక్షలకు మీ ఇంట్లో భార్యలో ఒక్కరైతే 10 లక్షల మంది ఓట్లు అయితే మీ 10 లక్షల మంది ఇంకా పిల్లలు మీ అమ్మనైనా అందరు కలిపితే 20 ఒక 25-30 లక్షల ఓట్లు మీ చేతులలో ఉన్నాయి. ఆలోచించిన ఒక్కొక్కరు గుండె మీద చేసుకొని ఆలోచించారు. మీరు చాలా శక్తివంతులు, మీరు పెద్దగానే ఏనుగలతో సమానం అని చెప్పదలుచుకున్నాం. మేము సింహాలు ఎట్లయితే వనానికి రాజులో మీరు మొత్తం అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థకు మీరు రాజులని చెప్పదలుచుకున్నారు. కానీ సోయికి రాంది ఎంత హృదయ విదారకరం అంటే, ఇప్పుడు మీరు కలెక్టర్ ఆఫీస్కి మీరు 10 మంది పోతే ఇంతమంది ఉంటారు కావచ్చు, వీళ్ళందరూ ఉంటే యుద్ధం చేద్దామని పోయినాడు, ఆడదాకా పోయినాడు, అరే మనం 10 మందే ఉన్నాం కదా అని. అందుకే చూస్తోళ్ళందరూ సోయికి రాండ్రి. మీరు అందరు కలిసికట్టు ఉంటే ఏం చేయలేదు. ముఖ్యమంత్రి కారు ఇంట్లోకి వెళ్ళి బయటికి రాదు, ఆయన దగ్గర కూడా ఆయన స్టాఫ్ కూడా అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉంటారు. ఏ మంత్రి బయటికి రాడు, భీష్మించుకొని కూర్చోవాలి. అదే ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి బలం. కాకపోతే చైతన్యంతో కూడినటువంటి ఆలోచన ఉండాలి. అక్కడనే నాయకత్వంలో తెగింపు ఉన్నది, ఆలోచన ఉన్నది, త్యాగం ఉన్నది. ఎందుకు త్యాగం ఉన్నది అంటే ఇక్కడే చెప్పిండు, నా అవసరమైతే నా ఉద్యోగానికి రాజీనామా చేసి పడేస్తాను. త్యాగం ఉన్నది. ఆయన ఒక్కడు కూడా కాదు, ఇంకా అనుకుంటే 4 రాజీనామా కూడా చేసి రావాలి. ఇళ్ళకెళ్ళి లీడర్షిప్ రావాలి. వాళ్ళకి ఆ బాధలు తెలుసు. రేపు నిజంగా ఆ ఎమ్మెల్సీలో హౌస్లో పోయి భీకరంగా కొట్లాడాలి కదా. నేను చెప్పిందే అట్లా చెప్పి ఆడ చెప్పిన కానీ ముఖ్యమంత్రి నా మాట కూడా ఇంటలేడు. ఇవి కాదు,
ఈ ముచ్చట్లు చెప్పాడు కాదు. మీరు సరూర్నగర్లో అక్కడిక్కడో లేకపోతే ధర్నా చౌక్లో ధర్నాలు పెట్టి ఢిల్లీ దాకా పోతాం అంటే అప్పుడు మాట్లాడింది మీతో, అంతే కదా. ఈ అవతలేరు వీళ్ళు అనే వచ్చిన తర్వాత దీని బెగ్గర్స్ కెన్ నెవర్ బి చూజర్స్. డోంట్ బీ బెగ్గర్స్. మనం అడుక్కునే వాళ్ళం కాదు, డిమాండ్ చేసే శక్తి మీ దగ్గర ఉన్నదని చెప్పాల్సుకున్నాను. అది చూసి భయపడే ప్రభుత్వం ఇచ్చింది. ఇక్కడ ఇలా కూర్చున్నారు మా ఇంటెలిజెన్స్ మిత్రులు అందరూ మొత్తం రాసుకుంటారు, ఎవరో ఏమేమి మాట్లాడేది అనేది రాసుకుంటారు, పంపిస్తారు. పంపించాలి, బరాబర్ పంపించాలి. మీరందరూ ఒకటి ఉన్నారు అనుకో. ఇప్పుడు ఒకటే, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని విముక్తి చేసినటువంటి భారతదేశంలో నిన్న మొన్న వచ్చినటువంటి ఒక నాయకుడిని, అంతకన్నా చాలా పెద్ద హీరోయిన్, ప్రపంచాన్ని ఏలుతున్నాడనే హీరోయిజం చూపించినటువంటి వాళ్ళను నూనూగు మీసాలు పిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు, ఎంత తెలుసో కూడా మనకు తెలియదు. వాళ్ళందరూ శక్తివంతులై ఒక పార్టీ లేదు, మన్ను లేదు, మశానం లేదు, ఏం లేదు, రాజ్యం ఏళ్ళ ఎవరు లేరు. రోడ్ల మీదకి వచ్చి ఢిల్లీ కాడికి వచ్చి కొడతావారా కొట్టు అని నిలబడితే కూరలు మొత్తం గతమైపోయి రాత్రి 12 గంటలకు 2 గంటలకు సెల్ఫీ వీడియోలు తీసుకొని పెట్టే పరిస్థితి తీసుకొచ్చిరా. అనార్గనైజ్డ్ సెక్షన్ అది. ఒకవేళ ఆర్గనైజ్డ్ సెక్షన్ మీ అసంటోళ్ళే కనుక బయటకు వచ్చేది ఉంటే పరిస్థితి ఎట్లుంటో ఆలోచించండి. తెలంగాణ ఆఫీసులు మొత్తం బంద్ అయిపోయింది. ఓకే, తెలంగాణలో యావత్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం బంద్ అవుతుంది. ముఖ్యమంత్రి బాత్రూమ్ లా నల్లాలు ఇప్పుడు కూడా ఖతం అవుతుంది. అయ్యగారు కడుపుకు మళ్ళీ ఇంకేమైనా కూర్చోవాలా. సెక్రటేరియట్ లో బంద్ అవుతాయి మంత్రులు మొత్తం, అంతేనా. వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళందరూ ఎవరు, ఎంతమంది ఉన్నారు. కరెంటు పెట్టేటోడు ఎవడు ఉంటాడు, నల్లా తిప్పేటోడు ఎవడు ఉంటాడు, బాత్రూమ్ లో కాడ సాపులు చేస్తాడు ఎవరు. అందుకే చెప్తున్నా, ఎవడు ఇది పోద్దు ఇక కూర్చోవాలి, కంపు కొట్టాలి ఇళ్ళలో, ఒక్కొక్క ఇళ్ళలో. నేను కడుపు గారి మాట్లాడుతున్నా, ఉట్టి కాదు. యూనివర్సిటీల గురించి చెప్తున్నా, అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్తున్నా. ఈ పేద పోజులు కొట్టే మా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు కదా, ఈ వీళ్ళతో మాట్లాడాలంటే డైలీ వేసి అంటే చీమలను పురుగులను చూసినట్టు చూస్తుంటారు, అంతేనా. ఆఫీసర్లు కూడా చాలా హీనంగా చాలా నీచంగా చూస్తుంటారు వాళ్ళు. అదేదో వాళ్ళ ఆకాశం దగ్గర ఊడిపడ్డట్టు. మీ సంఘటిత శక్తితోటి ఒక్కొక్కరికి వాళ్ళ మూలాలు చూపించేటువంటి శక్తి మీ దగ్గర ఉన్నది. ఈ 5 లక్షల మంది మొత్తం ఒక్క దగ్గరికి రాండ్రి. మిమ్మల్ని మీ ఆలోచనలు, మీ మాటలను, మీ ఆచరణలను పల్లెకు తీసుకుపోయే బాధ్యత ఆల్రెడీ తీసుకున్న మీడియా కూడా చేతిలో ఉంది. మన తొలివేలు కావచ్చు, కాలేజీ కావచ్చు, ఎవరు మాట్లాడినా, నేను మాట్లాడినా పోతాయి, జడ్సన్ అయినా మాట్లాడితే పోతాయి, కిందాక పోతాయి కదా. మీరు మాట్లాడితే కూడా మీ సంఘానికి అయితే పోతాయి కదా. సమాజంలో కూడా ఒక పాజిటివ్ అభిప్రాయాన్ని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల మీద మీరే ముందుగా దోపిడీ చేస్తలేరు. మీకు రావాల్సిన హక్కులు మీకు ఎంతైతే రావాలో అంతకన్నా ఎక్కువ మీరు పని చేస్తున్నారు రాజ్యానికి, ప్రభుత్వానికి అని తెలియజెప్పేటటువంటి వాళ్ళ మాబోటలో కూడా ఉన్నాం. మీరు చెప్పుకుంటారో సొంత కవిత్వం సెల్ఫ్ డబ్బా కాదు. ఇప్పుడు తెలియదు, ఎవరు తెలియదు. ఇప్పుడు తెలుసు, మీ అవుట్ సోర్సింగ్ వల్ల మొత్తం తెలుసు. ఈ మీటింగ్ కు సభాధ్యక్ష వహించినటువంటి శేఖర్ రెడ్డి అన్నది ఎంఏ, నాకన్నా పెద్దోడు కాబట్టి ఎంఏ తెలుగు, ఉస్మానియా యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీలో ఒక పీజీ సెంటర్ ను యూనివర్సిటీగా చేసిన దానిలో ఒక డైలీ వేజెస్ గా చేస్తున్నటువంటి వ్యక్తి అనేది సమాజానికి తెలిసింది, అంతే కదా. ఇప్పుడు ఇలా ఎవరెవరు ఏమున్నారో తెలియదు, ఎవరిని టచ్ చేస్తే కూడా తెలియదు. ఇప్పుడు స్టినో చెప్పింది కదా, అట్లా మిమ్మల్ని ఎవరెవరిని ముట్టుకుంటే ఏమేమి కథ ఉన్నదో తెలియదు, మీ లైఫ్ లో ఏంటో కూడా తెలియదు, ఏం కంపల్షన్స్ తెలియదు. ఒక్కొక్కరికి ఉన్న కంపల్షన్స్ ఏంటిది, ఎందుకు ఇంత చదువుకున్నా కానీ అదే 15,000కో 20,000కో 25,000కో 10 ఏళ్ల నుంచట. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు తీసుకున్న వాళ్ళు కూడా అదే జీతం ఉంటుంది, 10 ఏళ్ల నుంచి పని చేస్తున్నాను కూడా అదే జీతం ఉంటుంది. ఇది ఎక్కడ న్యాయమే? ఎక్కడ న్యాయం ఇది? ఏ రాజ్యంలో ఉన్నాం మనము? స్వతంత్ర భారతదేశంలో ఇంతకన్నా పెద్ద దోపిడీ ఏంది? బ్రిటిష్ కన్నా పెద్ద దోపిడీ ఉన్నది. తెల్ల దూరం పోయి నల్ల దూరం వచ్చినట్టుగా సేమ్ ఏం మారలే కదా, ఏం మారలే. మారిందన్నావురో, ఎక్కడ మారిందన్నావురో, ఎప్పుడు మారిందన్నావురో, ఏమి మారిందిరో, ఎక్కడేసిన గొంగడ అక్కడనే ఉన్నది, పెనంలోకి పోయి పోయినమాట, అంతే కదా. ఏ డిపార్ట్మెంట్ చూసుకో, ఎక్కడ చూసుకో, కరెంట్లోకి పోతే నువ్వు అవుట్ సోర్సింగ్ కూడా ఉంటే రెగ్యులర్ కూడా ఎవరు పొద్దుగా చేస్తాడు, ఆడ పోయి ఆడే సమంగా నిలబడతాడు పుసుకునే ఏమన్నా, మళ్ళీ అటు ఇటు పోతే ఆఫీసర్కి వెళ్ళి ఫోన్ వస్తుంది, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పని. అంటే హింస. నీకు 3 షిఫ్ట్స్ ఉండాలి, 3 అపాయింట్ చేసుకో, 8 గంటలే పెట్టు.
కానీ ఒక్కంతోటి 24 గంటలు నువ్వు యాడున్నావో ఏం చేసినావో పెళ్లి లేదు పాపం లేదు ఏం లేదు, ఆఖరికి ఆఫీసర్ తప్పైనా వీళ్ళ మీద నెట్టి వాళ్ళు తీసిపడేస్తారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ లా ఇలా 6032 మంది, సారీ 632 మంది కదా. అయ్యా రేవంత్ రెడ్డి గారు నువ్వే చెప్పితివి 10,000 ఎకరాలు హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం అన్న లెక్క తప్పు చెప్తున్నా. టిఆర్ఎస్ వాళ్ళు మొత్తం ఇల్లీగల్ గా చేసిరని 25 లక్షల ఎకరాలు నువ్వు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి చెప్పదలుచుకున్నా. 25 లక్షల ఎకరాలు ధరణిలో మొత్తం ఆఫర్ చేసి పడేసిరని చెప్పిండు. మరి అన్ని మీ చేతుల్లో ఉన్నాయి కదా. కార్ల దొంగ కార్ల కథకు పెట్టి ఎన్ని కోట్ల రూపాయలు లోపలికి వేసిరని చెప్పారు కదా. ఊరి మీరు అంతా మంచిగా ఉంటారా? ఇక్కడ ఏం తప్పు చేసిండు ఏం చేసిండు ఏం లేదు, నౌకరు తీసి పడేస్తారా? ఇలా కుటుంబాలు కావా? 630 కుటుంబాలు కావా? ఎట్లా తీసేస్తావు? ఏం అలిగేషన్స్ ఏడ ప్రూవ్ అయినాయి? దేని గురించి తీసినావు? ఏంటిది? పైన ఉన్న వాళ్ళు మీరు కాళేశ్వరంలో తిన్నామంటారు, ఆఫీసర్లు దొరుకుతారు, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. మీ రాజకీయ నాయకుల మీద కేసులు ఉన్నాయి. 1,00,000 కోట్లు అని రాహుల్ గాంధీ చెప్పిండు, ఏటీఎం అని చెప్పిండు. మీరు అంతా మంచిగా ఉంటారు. మళ్ళా ఇక ఆయన ఆడు ఉన్నారు కదా ఫామ్ హౌస్లో, అదే జైలు అట, అదే కుడి, అదే బడి, అదే జైలు అని మాట్లాడుతుండ్రు. అంటే నీకే మీద యాక్షన్ ఏం లేదు. అంటే నువ్వైతే తీసుకున్నావు. అసలు దొంగలు ఎవరు ఇలా? మామూలు ఉద్యోగస్తులను, అవుట్ సోర్సింగ్ వాళ్ళను, కాంట్రాక్ట్ కావచ్చు, డైలీ వేసులను బలి చేస్తున్నారు. ఆఖరి మాట చెప్పి బంద్ చేస్తా నేను. 5 లక్షల మంది సింహాలు ఒక్క దగ్గరికి రాండ్రి, సింహం నాయకత్వం ఉంది, దాంతో తోడ్పాటు చేసేటువంటి మా సొంతలో ఉన్నాం. మీరు మాట బంద్ చేసినా మేము మాట్లాడుతూనే ఉంటాం. మీరు మాట్లాడక ముందు కూడా మీరు ఎవరు ఇలా ఫోటోలు తీసి మమ్మల్ని సార్లు హరాజ్ చేస్తారు అనుకున్న టైంలో కూడా మాట్లాడిన వాళ్ళం మేము. నేను యూనివర్సిటీలో మాట్లాడే ఏం లెక్కని మాట్లాడుతున్నా. నన్ను మా కాకతీయులో పిలువరు, నన్ను కాకతీయులో పిలువరు. ఈ డైలీ వేసులు అంత పృథ్వీరాజ్ వచ్చి మాట్లాడితే ఆయనతో వచ్చేది రాదు అని. అరే నాయన నా సొంతోడు వస్తేనే వస్తారు నాయన, లేకుంటే మీకు అసలే రాదు. అదే భ్రమలల్లా ఏం లెక్కని బతుకుతున్నారు. పిలుస్తారు అన్నా నువ్వు రావాలంటారు యూనివర్సిటీ వాళ్ళు. ఆఖరికి తెల్లారి మీటింగ్ ఉండగా రాత్రి ఫోన్ చేస్తారు. ఇక అన్నా జర ఎమ్మెల్యే గారు మంత్రి గారు కొంచెం కన్నేసిరన్న బాగా, ఇంకా పృథ్వీరాజ్ ఒక్కరిని నిల్వకుండే. అరే అవును కదా, మరి ఉన్నాడు చెప్పాలి కదా. అంటే ఇక వీళ్ళు వింటారు, అన్న ఎట్లా నా ఏదో ఒకటి అవుతుందట, అటు తీసుకుపోతానడా, నా పైకి తీసుకుపోతానడా, నా పైలు ఎట్లా పైకి తీసుకు ఈ పైకి పోతూనే ఉంటుంది, ఏళ్ళకెళ్ళి పోతూనే ఉంటుంది, అందులోకెళ్ళి రిటైర్మెంట్ అయితేనే ఉంటారు. కానీ పిల్లలు కోదండరామ్ సార్ అసోటలు అయితే గవర్నమెంట్ దగ్గర ఉంటారు కదన్నా, జర ఒక్కసారి పోయి చెప్తారు. ఊదిగాలని తీరలేదు, గుర్తు పెట్టుకోరు. ఇట్లా ఉంటారు కూర్చునే. మీరు సంఘటితం కాండి. నిజంగా కూడా 5 లక్షల మందితోని పరేడ్ గ్రౌండ్స్ లో మీటింగ్ అనౌన్స్ చేరి కుటుంబాలతో మొత్తం వచ్చాక రాండి. దేశం మొత్తం సంచలనం కావాలి. బయట రాష్ట్రాలకు కూడా మీరు ఒక ఉదాహరణగా తయారు కావాలి. దానికి మేమందరం మీ ఎంబడి ఉంటారు. మీరు సన్నద్ధం కాదు యుద్ధానికి. ఇది ఒకటే డిమాండ్ కాదు. ఎవరెవరు ఏమేమి చదువుకున్నారో అవసరమైతే రెగ్యులర్ గా నౌకర్లు వేయాలి. దాంట్లో మీకు సపరేట్ కోటా ఉండాలని చెప్పని నేను మాత్రం పృథ్వీరాజ్ నేను క్రాంతిదంగా మేమైతే ఆ డిమాండ్ చేస్తాం. మీరు చేయకపోయినా మేము చేస్తాం. అది జరిగే వరకు మీతో కలిసి కొట్లాడతాం, కలిసి ఉంటాం. ఆడికైతే ఆడికైతుంది. మీకు వడ్డా లట్టు దెబ్బలా, మేము కూడా లట్టు దెబ్బలు తినేటందుకు రెడీ ఉన్నామని చెప్పి చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. రైట్ అన్న. ఇప్పుడు అన్న ముందుంటే మనం వెనక ఉండాలి. అన్న ఇచ్చిన భరోసా అది మనకు. రైట్. సరే, ఈ సమావేశంలో మనకు వచ్చి అమూల్యమైన సందేశాలు ఇచ్చి మనకు ముందుండి అండదండలు అందిస్తామని హామీ ఇచ్చినటువంటి మన అతిథులందరికీ కూడా ఇప్పుడు చిన్న సన్మాన కార్యక్రమం ఉంది. ఆ సన్మాన కార్యక్రమంలో భాగంగా మొదటగా మన మురళీధర్ రావు గారికి సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం రాష్ట్ర కమిటీని. నెక్స్ట్ తర్వాత నాగన్నకు 1 by 1 కూర్చోండి. అయిపోవచ్చింది. ఇంతసేపు ఓపికగా కాలాతీతమైన మనం ఓపికగా విన్నాం. వచ్చిన వ్యక్తులకు సన్మానం చేసుకోవడం కూడా మన బాధ్యత. నెక్స్ట్ నాగన్నకు సన్మానం చేయవలసిందిగా చేసి సభ్యులను కోరుతున్నాం.
తర్వాత ఆ తర్వాత జడ్సన్ అన్న గారికి కూడా రాష్ట్ర జేఏసీ తరఫున సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ సన్మానం చేసిన వాళ్ళు స్టేజ్ దిగాలి. సన్మానం చేసిన వాళ్ళు పక్కన జరగాలి. నెక్స్ట్ జడ్సన్ అన్న గారికి సన్మానం. ప్లీజ్ క్రమశిక్షణకు మారు పేరులాగా ఉండాలి. ఆ తర్వాత పృథ్వీరాజ్ అన్న గారికి మనం రాష్ట్ర అధ్యక్షులు పురి లక్ష్మణ మరియు జనరల్ సెక్రటరీలు సన్మాన కార్యక్రమం చేయాల్సిందిగా కోరుతున్నాం. మన పృథ్వీరాజ్ అన్న గారికి రాష్ట్ర జేఏసీ తరఫున మన అధ్యక్షులు, కార్యదర్శులు, మిగతా సభ్యులు అందరూ కూడా సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాను. మామా